హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి విద్యాశాఖ కొత్త ఉత్తర్వులైతే జారీ చేసింది. ఇంగ్లీష్ పరీక్షను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందండి. తిరిగి ఏప్రిల్ 2వ తేదీన ఈ పరీక్ష నిర్వహిస్తామని చెప్పి విద్యాశాఖ అయితే చెప్తోంది. పూర్తి వివరాలైతే వచ్చాయి. వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి ఇంగ్లీష్ ఎగ్జామ్ ఆన్ మార్చ్ 21 పోస్ట్‌పోన్డ్ టు ఏప్రిల్ 2. సో, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి ఎలా వచ్చిందంటే, విద్యాశాఖ నుంచి అఫీషియల్‌గా వచ్చినటువంటి సమాచారం ప్రకారము గురువారం నెలవంక కనిపించలేదు. ఈ క్రమంలో శుక్రవారం కూడా రంజాన్ ఉపవాస దీక్షలు కొనసాగుతున్నాయి. దీంతో రంజాన్‌ను శనివారం 21వ తేదీనైతే జరుపుకోనున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం 20వ తేదీన ప్రకటించినటువంటి సెలవు దినాన్ని 21కి మార్చేసింది. రంజాన్ సెలవు మారడంతో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ కూడా మార్పులు చేశారు. మార్చి 21వ తేదీన జరగాల్సినటువంటి ఇంగ్లీష్ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీన నిర్వహిస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అయితే చెప్తోంది. ఎందుకు పోస్ట్‌పోన్ చేశారనే రీజన్ అయితే ఇదేనండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సెలవు దినాన్ని మారుస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసిందనమాట. దీనికి సంబంధించినటువంటి జీవో కూడా ఇక్కడ చూసుకోవచ్చండి. 21వ తేదీన వర్కింగ్ డే అనేది ఉన్నటువంటి రోజునైతే హాలిడేగా డిక్లేర్ చేస్తూ 20వ తేదీ సెలవునైతే వర్కింగ్ డేగా అయితే తీసుకుంటున్నామని చెప్పి ఈ యొక్క జీవోలో అయితే చెప్పారు. నారా లోకేష్ గారు కూడా ట్విట్టర్‌లో అయితే ట్వీట్ చేశారు చూడండి. ఫర్దర్ ది ఎస్ఎస్సి థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ షెడ్యూల్డ్ ఆన్ 21 మార్చ్ 2026 ఈజ్ పోస్ట్‌పోన్డ్ టు 2/4/2026 అంటే ఏప్రిల్ 2కి పోస్ట్‌పోన్ చేస్తున్నాము. మిగిలిన ఎగ్జామ్స్ యాజ్ ఇట్ ఈస్‌గా కొనసాగుతాయని కూడా చెప్పారండి. అంటే మనకు కేవలం ఇక్కడ ఇంగ్లీష్ ఎగ్జామ్ మాత్రమే పోస్ట్‌పోన్డ్ అయ్యి ఏప్రిల్ 2కి అయితే మార్చబడింది. మిగిలిన ఎగ్జామ్స్ యాజ్ ఇట్ ఈస్‌గా అదే తేదీల్లో కొనసాగింపబడతాయని కూడా చెప్తున్నారు. మ్యాథ్స్ పేపర్ యాజ్ ఇట్ ఈస్‌గా 23వ తేదీన జరుగుతుంది. సైన్స్ పేపర్లు 25, 28 తేదీల్లో జరుగుతాయి. సోషల్ పేపర్ వచ్చేసి 30వ తేదీన జరుగుతుంది. లాస్ట్ ఎగ్జామ్‌గా ఏప్రిల్ 2 వచ్చేసి ఈ యొక్క ఇంగ్లీష్ పేపర్ అనేది జరుగుతుందని చెప్పి సమాచారం అయితే ఉందన్నమాట. ఈ యొక్క మార్పుని గుర్తుపెట్టుకొని విద్యార్థులు హాజరైతే అవ్వాలి ఎగ్జామ్‌కి అని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తోందన్నమాట. విద్యాశాఖ నుంచి వచ్చినటువంటి తాజా సమాచారం ప్రకారము. విద్యార్థులు మీకు అర్థమైందా? ఇంగ్లీష్ ఎగ్జామ్ అనేది వాయిదా వేసింది గవర్నమెంటు. కాబట్టి విద్యాశాఖ నుంచి వచ్చినటువంటి ఉత్తర్వులను, జీవోలను అన్నిటిని కూడా వీడియోలో తెలియజేశాను. వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రాబోయే రోజుల్లో వచ్చేటువంటి రిజల్ట్స్‌కి సంబంధించినటువంటి వివరాలు కూడా అందించబడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.